సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమండి. బర్డ్ ఫ్లూ వణికిస్తోంది తెలుగు రాష్ట్రాలని. ఆంధ్రప్రదేశ్లో రోజుకి 10,000 కోళ్లు చచ్చిపోతున్నాయి అనేటువంటి సమాచారం ఒకవైపు, దాదాపు 10 లక్షల కోళ్లు గత వారం 10 రోజులుగా చనిపోయినాయి అనేటువంటి సమాచారం మరోవైపు ఆందోళన రేకెత్తిస్తోంది. అలానే తాజాగా బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు సోకింది అనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది. బర్డ్ ఫ్లూ మనుషులకి సోకే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ప్రభుత్వ అధికారులు ఏం చెబుతున్నారు, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఒక ఆందోళన, కోడి మాంసం తినొద్దు, చాలా స్ట్రాంగ్ వార్నింగ్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది. రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కొన్ని చోట్ల దేశంలో ఈ అలర్ట్ ఉంది అనేటువంటి మాట చెప్పింది. అలానే ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లుగా అప్రమత్తత నోటీసులు ఇవ్వడం, కొన్ని చోట్ల ఉభయ గోదావరి జిల్లాలో అయితే 144 సెక్షన్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు మనుషులకి బర్డ్ ఫ్లూ సోకుతుందా? దీని మీద కూడా పెద్ద సందేహం ఉంది. ఆల్రెడీ ఒకరు చనిపోయారని ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా సార్? బర్డ్ ఫ్లూ మనుషులకి సోకుతుంది సార్, వస్తుంది, అవకాశం ఉంది. అంటే మన హిస్టరీలో చూసినామంటే ఫస్ట్ వచ్చేసి ఈ బర్డ్ ఫ్లూని కనుగొనింది ఎప్పుడంటే 1997లో సార్. ఓకే. అప్పుడు హాంకాంగ్లో ఏమైపోయిందంటే ఇదే విధంగా ఇప్పుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోళ్ళు చనిపోయినాయని మీరు అంటున్నారో, అప్పుడు ఒకేసారి 15 లక్షల కోళ్ళు చనిపోయినాయి. ఆ సమయంలో ఒక 18 మందికి బర్డ్ ఫ్లూ సోకితే వాళ్ళల్లో 6 మంది చనిపోయినారు అనమాట. సో ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి సోకే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ వేరియంట్ ఏంటంటే H5N1. సో ఈ వేరియంట్ జనాలకు వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మనుషుల నుంచి మనుషులకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ, కానీ కోళ్ల నుంచి మనుషులకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో దాని తర్వాత ఏమైంది, 2013లో చైనాలో 1500 కేసులు, ఇప్పుడు దాకైతే 1500 కేసులు అక్కడ రిజిస్టర్ అయినాయి. ఆ టైంలో ఒక 120 కేసులు చైనాలో కూడా ఈ డొమెస్టిక్ యానిమల్స్ నుంచి, అంటే పిల్లులైతే ఏమి, లేదా పందులైతే ఏమి, లేదా కోళ్ళు అయితే ఏమి, వీటన్నిటి ద్వారా వ్యాపించినటువంటి నిర్ధారణ ఉంది. మళ్ళీ 2020లో వచ్చేసి సౌత్ అమెరికాలో ఒకేసారి 30,000 దాకా సముద్రపు సింహాలు అంటారు, వాటికి కూడా సోకి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. 30,000 సముద్ర సింహాలు. రీసెంట్గా ఇప్పుడు 2024 డిసెంబర్లో చూసినారంటే యుఎస్లో కూడా ఫస్ట్ టైము ఒక పిల్లవాడికి వచ్చిందనమాట బర్డ్ ఫ్లూ. అంతకుముందంతా పెద్దవాడికి వచ్చింది, పిల్లవాడికి అంటే ఒక పీడియాట్రిక్ పర్సన్కి రావడం ఫస్ట్ టైం వచ్చి డిసెంబర్లో జరిగిందనమాట. సో దీని నుంచి వచ్చే లక్షణాలు ఏంటంటే ఫస్ట్ గమనించవలసింది ఏంటి అంటే యాజ్ యూజువల్ డయేరియా వస్తుంది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ముఖ్యంగా చెస్ట్ దగ్గర నొప్పి ఎక్కువ ఉంటుంది. తర్వాత స్ఫుటం వచ్చిందంటే, గల్లు వచ్చిందంటే దాంట్లో రక్తం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మామూలుగా ఏ వైరస్కి ఉన్నట్టువే ఉంటాయి, కాకపోతే ఇక్కడ కొంచెం భిన్నంగా ఏంటంటే ఆ స్ఫుటంలో రక్తం రావడము, తర్వాత డయేరియా ఉండడము, ఆ తర్వాత కళ్ళు ఎర్రగా వచ్చేయడం, కంజక్టివైటిస్ లాంటిది రావడము, తర్వాత ఎన్సెఫలైటిస్ అంటారు అనమాట, బ్రెయిన్ వాపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో కానీ మనుషుల నుంచి మనుషులకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ కోడిగుడ్లు తినేటప్పుడు కూడా ఏంటంటే బాగా వేడి చేసుకొని తినాలి. బట్ చికెన్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయడమే బెటరు. ఆ చికెన్ కూడా ఏంటంటే 75 డిగ్రీల సెంటిగ్రేడ్ పైన గాన ఉడికిచ్చి తింటే గనక అప్పుడు ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఆ టెంపరేచర్లో చనిపోతాయి. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇది చిన్నకపోతే రిస్క్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా, ఎందుకంటే ఇప్పుడు ఆ చికెన్ కడిగేటప్పుడు కూడా అది రా చికెన్ కదా, అప్పుడు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి రకం మన దేశంలో ఇప్పుడు, లేదా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రకం అసలు ఎలాంటిది? ఈ H5N1 సీక్వెల్కి ఇది ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఎందుకంటే అంత సివియారిటీ లేదని అధికారులు చెప్తున్నారు, కానీ వైరల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు వాళ్ళు శాంపిల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించినారు, పూణే ల్యాబ్లో, భోపాల్ పూణే 2 చేసినారు ఆ దామోదర్ నాయుడు గారు. సో పంపిస్తే తెలిసింది ఏంటి అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది ఒక గ్రూప్ ఆఫ్ వైరస్ ఉన్న పేరు, దాంట్లో వేరే స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్స్ లో ఈ H5N1 అనేది మోర్ ప్రివలెంట్, అది హ్యూమన్స్కి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది వాస్తవం. అది ఇప్పుడు జనాలు చేయాల్సింది ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే HPAI కాంబినేషన్ అని వేరే ఉన్నాయి సార్. అవి మేజర్ వచ్చేసి కొంచెం డేంజరస్, ప్రెడామినెంట్ వచ్చి H5N1. కానీ ఇంకొకటి భయపడాల్సింది ఏంటి అంటే ఈ వైరస్లు అనేవి కంటిన్యూస్ గా రూపాంతరం చెందుతూ ఉంటాయి అనమాట. మ్యూటేషన్స్ జరిగి రూపాంతరం చెందుతూ ఉంటాయి. సో వాటిని నమ్మేదానికి లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఒకవేళ ఎక్కువ మందిలో వచ్చింది అనుకోండి, దాని జెనెటిక్స్ మన జెనెటిక్స్ ఏదైనా ఇదయ్యి వాటిలో రూపాంతరం చెంది
అది కానీ అన్కంట్రోలబుల్ వేరియంట్గా తయారైంది అనుకోండి, అప్పుడు ప్రాణ నష్టం జరిగేదానికి ఎక్కువ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏదేమైనప్పటికీ ఏంటంటే ప్రస్తుతానికి మీరు అన్నట్టు ఏంటంటే కంప్లీట్గా ఈ కోల్డ్ని అవాయిడ్ చేయాలి. మనం వింటున్నాము ఈ వార్తల్లో ఈ చచ్చిపోయిన కోడి తీసుకెళ్లి చేపల గుంటలు వేస్తున్నారని. అవునవును. అది కూడా మంచిది కాదు. ఓకే. ఎక్కడ కూడా ఏంటంటే సో వాటిని పాతి పెట్టాలి, లేదంటే తగలబెట్టేయాలా లేదంటే పాతి పెట్టేసి వదిలేయాలి. వాటితో కాంటాక్ట్స్ అన్నదే కంప్లీట్గా కట్ చేసుకోవాలి ప్రస్తుతానికి. ఓకే. లేకపోతే ఖచ్చితంగా మనుషులకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది కొంచెం తక్కువ, కానీ కోళ్ళ నుంచి జనాలకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకే. దీన్ని మనసులో పెట్టుకోవాలా. ఏ వైరస్ అయినా డేంజరు. సో ఖచ్చితంగా వీటికి దూరంగా ఉంటేనే బెటర్. మీరు అన్నట్టు ఏంటంటే కోల్డ్ తినకుండా కొద్ది రోజులు ఆపేస్తే ఈ పాండమిక్ కొంచెం కంట్రోల్ అయ్యేంత వరకు ఇది కంట్రోల్ అయ్యేంత వరకు అది తినకుండా ఉండడమే బెటర్. కోడిగుడ్లు కూడా చిన్నపిల్లలకైతే అసలు పెట్టద్దు. పెద్దవాళ్ళు అంటే బాగా ఉడికించిన కోడిగుడ్డు తింటే కనుక ఇబ్బంది లేదు. కోడినైతే పూర్తిగా అవాయిడ్ చేయడమే బెటర్. సో ఎంతకాలం ఉండొచ్చు ఈ రిస్ట్రిక్షన్ కానీ ఈ ఎఫెక్ట్ కానీ ఎంతకాలం పాటు ఉండొచ్చు సార్. ఇప్పుడు గత 2-3 నెలల నుంచి ఉంటున్నాం. ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. మీరు అంటున్నారు 10 లక్షల కోళ్ళు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. లక్ష కోళ్ళు 15 లక్షల కోళ్ళు హాంకాంగ్లో ఫస్ట్ 1997లో చనిపోవడం జరిగింది అనమాట. సో ఇది ఒక పీక్ వచ్చింది. ఇప్పుడు కొంతవరకు కానీ కొంచెం మనం కంట్రోల్గా ఉన్నామంటే అనదర్ ఒక 2-3 మంత్స్ కానీ దీన్ని వదిలేస్తే మొత్తం కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక 2-3 మంత్స్ వరకు కంప్లీట్గా దీన్ని వదిలేయడం బెటర్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఈ వైరస్కి సంబంధించి బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వైరస్ మనుషుల నుంచి మనుషులకి సోకేటువంటి క్రమంలో కొంత పరిమితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ పక్షుల నుంచి ప్రధానంగా కోళ్ల నుంచి అయితే విస్తరించడానికి వ్యాప్తి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా H5N1 రకం లాంటివి అయితే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా కూడా అంత ప్రభావం చూపేది కాదు. కానీ అప్రమత్తంగా ఉండకపోతే కనుక అది ప్రాణాలని కబళించేటువంటి వైరస్గా మ్యూటేషన్ చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొంతకాలం పాటు చికెన్కి దూరంగా ఉండండి అని అందరూ సూచిస్తున్నారు. అదే సుబ్రహ్మణ్యం గారు కూడా విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.